ఏదో దొంగ పెళ్లి జరుగుతున్నట్టుగా నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పిస్తావా? నిన్ను ఊరికే వదలను చాముండేశ్వరి. త్వరలోనే నేనేంటో నీకు చూపిస్తాను, చూడు. అమ్మో, ఏంటమ్మా వీళ్ళు? ఆ మేకప్ ఆర్టిస్టులంతా గ్రూప్ లో పక్క పక్కనే తిరుగుతున్నారు. అదే కదా, నిశ్చితార్థపు వేదిక మీద కూడా నిలబెడతారా వీళ్ళని? శృతి, నాకెందుకో దీని వెనకాల ఏదో మర్మం ఉందని చెప్పి నా మనసు చెప్తోందమ్మా. ఏంటి సుభద్ర అక్క? చెప్పమ్మా. మీ చెల్లెలి చెవిలో, సారీ మీ కూతురు చెవిలో ఏదో రహస్యం చెప్తున్నారు. వరదక్షిణ ఎంత ఇవ్వాలా అని మాట్లాడుకుంటున్నారా? ఏం లేదు, పల్లెటూళ్ళలో ఉంటారు చూడండి ముసలి గుంపు. వాళ్ళు చేసే పని ఏంటంటే పెళ్లి జరుగుతుంటే అందరికన్నా ముందే వచ్చి కూర్చొని ఎన్ని నగలు పెట్టారా అని అడుగుతూ ఉంటారండి. అయ్యో వదినా, అలాంటిదే లేదు వదినా, నేను దాని గురించే మాట్లాడలేదు. ఇలా చూడమ్మా, అవన్నీ ఒకవేళ మీ ఊర్లో జరగొచ్చేమో, కాని ఇక్కడ నేనే మా ఇంటి కోడలికి నగలు పెట్టబోతున్నాను. గొప్ప గొప్ప ఇళ్లల్లో ఇలా జరగదు. అనవసరంగా ఏదీ మాట్లాడకూడదు. మా అనూష ఏదో సరదాగా అనేసింది, మీరేమేది పట్టించుకోవాల్సిన పని లేదు. నాన్నమ్మ, అను, మీరిద్దరూ నేను చెప్పేది బాగా వినండి. ఈ నిశ్చితార్థం ముగిసేలోపు అభి బావ దేవికి పట్టు చీర ఇచ్చేసి ఉండాలి. అదే నా ప్లాన్. సత్య, నువ్వేమీ వర్రీ అవ్వద్దు. నా చేతికి ఒక పనిచ్చావంటే అది నువ్వు మర్చిపోవచ్చు. అది నువ్వు అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది. అత్తయ్య, వీళ్ళు చేసేదంతా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ అమ్మగారు వేదిక మీద ఉండగానే ఆవిడ ముందే ఇలా ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారు వీళ్ళు. నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఒకవేళ పొరపాటున ఒకటి జరగబోయి ఇంకోటి జరిగితే? సీతామహాలక్ష్మి, నీకన్నిటికీ భయమేనా? చిన్నపిల్లలే ధైర్యంగా చేస్తున్నారు. పక్కన నిలబడి ఏం జరుగుతుందనేది చూడాలి. నువ్వు మాట్లాడుకో, అన్నీ అవే జరుగుతాయి. ఆంటీ, మనమేమి తప్పుడు విషయం కోసం పోరాటం లేదు కదా. మనం న్యాయమైన విషయం కోసమే కదా పోరాడుతున్నాం. న్యాయంగా చూస్తే వాళ్లే మన దేవిని పిలిపించి పెళ్లి జరిపించి ఉండాల్సింది. వాళ్ళు మన దేవి అక్క విషయంలో చేసింది క్రిమినల్ మ్యాటర్. ప్రాబ్లం అయిందంటే వాళ్లే లోపలికి వెళ్తారు. అలా చెప్పు కళ్యాణి. సత్య, నాకు సరైన పర్సన్ని సపోర్ట్ కి సెట్ చేశావు. ఇలా చూడండమ్మా, ఇది మీ అమ్మాయి లైఫ్ ప్రాబ్లం. తను తలెత్తుకుని నిలబడాలంటే మనం తెగించి ఈ విషయంలో ముందుకెళ్ళాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెద్దవాళ్ల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. అత్తయ్య, మీరెందుకు లేచి నిలబడ్డారు? చాలాసేపు నిలబడితే కాళ్ళు నొప్పడతాయి. పురోహితులు పెద్దవాళ్ల కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకోమని చెప్పారు కదా. అవును,